నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న ఒక పెద్ద హడావుడి గ్లోబల్ సమ్మిట్ పేరుతో చైనాని తలదన్నే ఎకానమీని తెలంగాణలో సృష్టించబోతున్నాం. దానికి 4th సిటీ వేదిక అని ముఖ్యమంత్రి మంత్రివర్గము మొత్తం రాజ్యమంతా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. దీనికి సెక్షన్ ఆఫ్ మీడియా తోడైపోయింది. దాదాపు 44 దేశాల ప్రతినిధులు వచ్చారు. అసలు మొత్తం ఇక తెలంగాణ గతి మారబోతున్నది. ఉద్యోగాలు. తెలంగాణ ఎకానమీ $3 ట్రిలియన్ పెరగబోతున్నది. విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గతంలో ఎట్లా అయితే పెట్టిండో, కేసీఆర్ బంగారు తెలంగాణ అని ఎట్లాగైతే నినాదాలు వినిపించారో వాటన్నింటినీ తలదన్నే 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదాన్ని రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. ఇది చిత్తశుద్ధితో తీసుకొస్తున్నాడా, అసలు ఇది సాధ్యమా, అసాధ్యమయ్యేదాన్ని ముందల పెడుతున్నాడా, లేదు దీన్ని తెర వెనకాల ఏమైనా భయంకరమైన కుట్ర ఏమైనా ఉందా, డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకి దీని మీద క్లారిటీ రావాలి. మనమేం ఆలోచించాలి భవిష్యత్తు కోసం అన్నది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. అందుకే ఈ వీడియో. నా ముందు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నుంచి, ధర్మ సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ప్రస్తుతం మన ముందు ఉన్నారు. ఒకసారి దీని మీద డీటెయిల్డ్గా ఒక ఇంటలెక్చువల్ డిబేట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రవి గారు. సో మీరు కూడా నమ్ముతున్నారా ఈ గ్లోబల్ సమ్మిట్ వెనకాల ఒక బలమైన ఆకాంక్ష ఆలోచనతోనే ముందడుగు పడుతున్నదని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా భయంకరమైన కుట్ర ఏమైనా దీని వెనకాల ఉందా? బేసిక్గా రవి గారు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మీకు ఒక విషయాన్ని. మీరు చూస్తున్న మీకు కనిపించిన రేవంత్ రెడ్డి వేరు, నాకు కనిపించే రేవంత్ రెడ్డి వేరు. జనరల్గా ఒక రూలర్కి ఎప్పుడైనా కూడా తాంత్రిక ఒక భయంకరమైనటువంటి ప్రజలందరినీ ఒక మాయా ప్రపంచంలో తీసుకుపోగలిగే మాంత్రిక శక్తులుండే ముఖ్యమంత్రులు అరుదు. అలాంటిది కాదు అని మీరు అనుకున్నారు అతన్ని. జనరల్గా ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరిన 4 పైసల రూపాయలున్న ఒక రెడ్డి పిల్లవాడిలాగా ఉన్నాడని మీరు అనుకున్నారు. కానీ నేను ఫస్ట్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే నేను అతన్ని కనిపెట్టాను. నా పాదయాత్రను కూడా నేను ఏ ప్రాంతాన్ని ఎంచుకోలే. ఫస్ట్ నా పాదయాత్రని ప్రారంభించింది 10,000 కిలోమీటర్ల పాదయాత్ర రేవంత్ రెడ్డి భూక్షేత్రం నుంచి నేను స్టార్ట్ చేశాను. మొదటి గ్రామం నాది కల్వకుర్తి కొండారెడ్డిపల్లి నుంచి నడక ప్రారంభించాను. మీరే సాక్ష్యం దానికి. నేను వచ్చాను అక్కడికి. రేవంత్ రెడ్డి ఒక నార్మల్ పొలిటీషియన్ కాదు. అతను నేర్చుకున్న విద్యలన్నీ శత్రువుల నుంచి. ఒక తెలియని భ్రమ, ఒక ఊహా ప్రపంచంలోకి మానవ లోకాన్ని పంపించడం. అక్కడ ఒక భూతల స్వర్గం ఉంది. ఆ స్వర్గం ద్వారా కోట్ల మంది ప్రజలు బ్రతకొచ్చు అని ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతుంటాయి కొన్ని రాజకీయ శక్తులు. ఇది భూమి మీద చాలా కొద్ది మంది మాత్రమే తీసుకుపోతుంటారు. జనరల్గా చంద్రబాబు నాయుడు లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళకి చేతనైన అడ్మినిస్ట్రేషన్ ఏదో చేయడం, దాంట్లో నుంచి కొంత ఏదో ఆర్థిక దోపిడీ జరిగింది. కానీ ఒక మోడీ, ఒక చంద్రబాబు నాయుడు, ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక కేసీఆర్, ఒక రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరినీ మిక్సీలో వేసి తీస్తే రేవంత్ రెడ్డి బయటికి వెళ్తాడు. రేవంత్ రెడ్డి నేర్చుకున్నది మొత్తం కేసీఆర్ తాంత్రిక మానసిక ప్రపంచం ఒకటి ఉంటుంది కేసీఆర్కి. దాన్ని చాలా మైక్రో లెవెల్లో తను స్టడీ చేసిండు. రిలీజియన్ పాలిటిక్స్, కల్చరల్ పాలిటిక్స్, డెవలప్మెంట్ పేరు మీద జరిగే దోపిడీ, భూమి మీద జరిగే దోపిడీ. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, అతనిది భూ దోపిడీ. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతనిది ఆర్థిక దోపిడీ. కేసీఆర్ ఉన్నాడు, అతనిది బ్రెయిన్ దోపిడీ. బ్రెయిన్ ఆక్యుపై చేయడం, బ్రెయిన్ని ఆక్యుపై చేస్తే మొత్తం మాంత్రిక శక్తులు వచ్చినట్టు. మోడీ ఉన్నాడు, ఒక మత ప్రపంచాన్ని సృష్టించడం. ఈ మొత్తం అంటే రాజశేఖర్ రెడ్డి ప్రోగ్రాం వల్ల కానీ, చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రాంగం వల్ల కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న మోడీ యొక్క మత ప్రపంచాన్ని సృష్టించడం కానీ, ఇవన్నీ ఏం జరుపుతున్నాయంటే ఇది కామన్ మ్యాన్కి సంబంధించిన రాజ్యాలు కావు. కానీ ప్రతి కామన్ మ్యాన్ నాకు ఏదో దీని ద్వారా జరుగుతుంది అనే ఒక మానసిక ప్రపంచాన్ని సృష్టించడం. ఇవి ఒక్క రేవంత్ రెడ్డికి ఇంతమంది యొక్క ఆలోచన ధారను పట్టుకున్నాడంటే ఇతను సామాన్యుడు కాదు. ఎందుకు ఇతను ఇంత శక్తివంతుడు అయిండు అంటే రేవంత్ రెడ్డి
ఒక తెలంగాణ ప్రాంతాన్ని శతాబ్దాలుగా ఉమ్. రెడ్డి రాజ్యం ఇది. కొంతకాలం కొన్ని సంస్థానాలు మాత్రమే వెలమల రాజ్యం ఇది. దీని కల్చరల్ లెగసీ ఒకటి ఉన్నది. అంటే రెడ్డి సాంస్కృతిక సామాజిక రాజకీయ వారసత్వం ఉంది ఒకటి. చాలా చాలా కీలకమైన పాయింట్ రఘు గారు. తెలంగాణకి ఒక కల్చరల్ సోషల్ పొలిటికల్ లెగసీ ఉన్నది ఒకటి. ఓకే. ఆ లెగసీ మొత్తానికి రిప్రజెంటేటివ్ రేవంత్ రెడ్డిని రెడ్డి గురువులంతా కలిసి మలిచారు, చెక్కారు శిల్పాన్ని. అందుకని ఈరోజు వరల్డ్ క్లాస్ రెడ్డిస్ అందరూ కలిసి తెలంగాణలో ఊడిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నారు. రేవంత్ రెడ్డిని ఒక గడ్డి పరకతో పక్కన పెట్టారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వటవృక్షంగా మారుతున్నాడు. కారణం మీకు కనిపిస్తున్న ఆ చిన్న పర్సనాలిటీ కాదు, తన వెనక ఉన్నటువంటి ప్రపంచ స్థాయి రెడ్డి ఆర్థిక రాజకీయ భూస్వామ్య మాంత్రిక తాంత్రిక సామ్రాజ్య గురువులు రేవంత్ రెడ్డిని తయారు చేస్తున్నారు. ఎప్పటికీ తెలంగాణలో రెడ్డి రాజ్యం ఇక పోకూడదు, అది నిలబడాలి 10 కాలాల పాటు అని తనని తయారు చేస్తున్న పరిస్థితి. అందులో నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా నియంత్రిస్తున్నారు. ఈ జరుగుతున్న పరిణామాల్లో రేవంత్ రెడ్డి ఒక మానసిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఇది ఒక మోడీ చేసే పని. చంద్రబాబు నాయుడు కొద్ది మాత్రం చేయగలడు. కేసీఆర్ మోడీతో సమానంగా చేయగలడు. ఒక భూతల స్వర్గం ఉంది అక్కడెక్కడో, అందులోకి మనందరం పోబోతున్నాం. అక్కడ మనందరికీ ఒక కొత్త ప్రపంచం ఉంది, అక్కడ మనం అందరం ఆనందంగా బతకొచ్చని ఒక స్వర్గాన్ని ఊహించుకున్నాం. అది దేవుడు అన్న మాట. కానీ రేవంత్ రెడ్డి కూడా దాదాపుగా తెలంగాణలో ఉన్న 3 కోట్ల మందికి ఒక 4వ పట్టణం రాబోతుంది, 4th సిటీ. ఆ 4th సిటీ మీకు ఒక భూతల స్వర్గం. అంటే ఇది ఒక మానసికంగా 3 కోట్ల మందిని ట్యూన్ చేస్తున్నాడు. ఇది మాంత్రిక తాంత్రిక రాజకీయం కాదా? దీన్ని ఎవరైనా ప్రజాస్వామ్య రాజ్యాంగ గణతంత్ర రాజ్యం అంటారా? మీకు బ్రాటప్ చూడండి రేవంత్ రెడ్డిది. ఎవరైనా ఒక పొలిటీషియన్ ప్రారంభంలో ఏదో సమాజానికి చేయాలి, మంచి చేయాలి, ఏదో చేయాలని ప్రారంభమవుతాడు. తర్వాత దొంగగా దోపిడీదారుడిగా మారుతాడు. బట్ స్టిల్ స్టార్టింగ్ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని బాణాకత్తులతో పొడుచుకుంటూ స్టార్ట్ చేసిండు. అతని ఎన్నిక దగ్గర నుంచి మీరు ప్రారంభం చూసుకోండి. అతను స్టార్టింగ్ ఎన్నిక దగ్గర నుంచి చూడండి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అతను. ప్రతి ఎవ్రీ స్టెప్ ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ కాదు చెప్పండి, ఎక్కడ కాదో చెప్తే నేను ఎక్కడో చెప్తా. ఎక్కడ ఎలక్షన్ లోనే గెలుచుకుంటా. ఏ ఎలక్షన్? ప్రతి ఎలక్షన్. ఎక్కడి నుంచి? ఆయన ఎక్కడో జెడ్పీటీసీయా దగ్గర నుంచో ఎమ్మెల్సీ. ఫస్ట్ అతను ఒక రియల్ ఎస్టేట్ గా వచ్చిండు. ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు భూస్వామ్య కులాలు గారు. భూస్వామ్య వారి వారి కులాలలో అవమానానికి గురైన వారు ముగ్గురు. చంద్రబాబు నాయుడు అత్యంత పేదకమ్మ, ఆయన చెప్పిన 1000 ఎకరాలు కాదు, అత్యంత పేదకమ్మ భూస్వామ్య కమ్మల చేతిలో, భూస్వామ్య రెడ్ల చేతిలో అవమానానికి గురై ప్రతీకారంగా చంద్రబాబు నాయుడు బ్రాటప్ అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి మన తెలంగాణలో ఉన్న దేశ్ముఖ్ రెడ్ల లాంటి వాడు కాదు, అత్యంత పేద రెడ్డి. వాళ్ళ నాన్న వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారో అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. ఎరకలోళ్ళని, వడ్డరోళ్ళని, బోయోళ్ళని అడ్డం పెట్టుకొని క్రిమినల్ దొంగతనాలు చేయించుకుంటూ వాళ్ళ ద్వారా తయారైనటువంటి గడి రెడ్లు వాళ్ళు. అది అట్లా ఉంచితే రేవంత్ రెడ్డి కూడా లోయర్ మిడిల్, అంటే పేద రెడ్డి, వాళ్ళ రెడ్డి కులంలో ఉన్న రెడ్డి భూస్వాములతోటి అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. అది అనేక రూపాలు. అక్కడి నుంచి సరే ఏదో ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాడు. తద్వారా పాలిటిక్స్కి వచ్చి ప్రజల మీద విస్తృతమైన సైకలాజికల్, మానసికంగా ప్రజల సైకాలజీ మీద గ్రిప్ ఉన్నోడు మాంత్రిక శక్తులు తయారు చేస్తూ ఉంటాడు. మీరు ఏ మాంత్రికుడినైనా చెక్ చేయండి, ప్రజల సైకాలజీ మీద అనంతమైన గ్రిప్ ఉంటుంది అతనికి. రేవంత్ రెడ్డి కూడా ప్రజల హ్యూమన్ సైకాలజీని క్షణంలో పసిగట్టగలిగే సైకాలజిస్ట్. ఇదే విద్య కేసీఆర్కి ఉంది, ఇదే విద్య మోడీకి ఉంది. ఇదే విద్య, అంతటి విద్య కలిగిన నేర్పరి రేవంత్ రెడ్డి. వెరీ షార్ట్ టైంలో డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్ అతను, 2 వైపులా పదునున్న కత్తి. అందుకని ఈరోజు భారతదేశంలో అప్రజాస్వామ్యంగా, రాజ్యాంగేతరంగా, క్యాపిటలిస్టిక్ బ్రెయిన్తో
ఫ్యూడల్ క్యాపిటలిస్టిక్ అప్పర్ కాస్ట్ రెడ్డి ఒక మాంత్రిక తాంత్రిక శక్తులతో అత్యంత చిన్న వయసులో ప్రజల్ని దోపిడీ చేసి రాజ్యాంగాన్ని హత్య చేసే యంగ్ డైనమిక్ పొలిటికల్ సీఎం అతను. ఇక్కడ రేవంత్ రెడ్డిని బిఫోర్ నేను డిఫైన్ చేస్తుంటే మీకు బండర్ కలుగుతుంది. ఒక మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించడమే ఫోర్త్ సిటీ. ఓకే, విషయం ఏంటంటే అక్కడ శూన్యం ఏమీ లేదు, అభివృద్ధి అన్న పదమే లేదు అక్కడ, నేను ఒకటి అవకాశమే లేదా. బాహుబలి సినిమా 44 కంపెనీలు లేకపోతే విదేశాల నుంచి వస్తున్న నాయకులు, ఇది సిస్టమ్ అంతా దాంట్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదా, కుదుర్చుకుంటున్న ఎంఓయూలో లేకపోతే. ఒకటి రఘు గారు, రెండు విషయాలు ఇక్కడ. ఏమీ లేని దగ్గర ప్రజలకి ఒక దగ్గర ఏదో ఉందని మైండ్ని ట్యూన్ చేయడం. ఎందుకు ట్యూన్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క పైసా లేదు, అంటే గవర్నమెంట్ దగ్గర ఒక్క పైసా లేదు, తాను ప్రజలకి చేయడానికి శూన్య హస్తాలతో ఉన్నాడు. పోనీ క్యాపిటలిస్టు ధనవంతుల దగ్గర ఏమైనా రికవరీ చేసి దాన్ని అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసే సోషలిస్టా అంటే కాదు. మరి ఏం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఏమి చెయ్యాలి? శూన్య హస్తాలతో ఉన్న రేవంత్ రెడ్డి ఏదో చెయ్యాలి అనేది ఆ క్వశ్చన్ మార్క్ నుంచి ఉద్భవించిందే ఫోర్త్ సిటీ. ఈ ఫోర్త్ సిటీ ఒక పెద్ద ప్లేస్ని ఒక ఏరియాని తీసుకొని అక్కడ తెలంగాణకి ఒక భూతల స్వర్గం ఉంది. దేవుడు చెప్పేదేమో మానవుడు చచ్చినాక స్వర్గం ఉందని అంటాడు, రేవంత్ రెడ్డి చెప్పేదేమో ఇప్పుడే ఉందని అంటాడు. దేవుడు కన్నా గొప్పోడు రేవంత్ రెడ్డి. సచ్చినాక స్వర్గం ఉందని అంటే అది మనకి మెజర్ చేయలేం కదా సార్. బతికున్నప్పుడే మీకు స్వర్గం ఉందని నమ్మిస్తే అంతకన్నా తెలివిగలవాడు ఉంటాడా రావు గారు? చిన్న విషయం కాదు ఇది చిన్న విషయం కాదన్న. అంటే మనకు ఒక స్వర్గం ఉంది అని 3 కోట్ల మందిని అక్కడ ఎంగేజ్ చేసిండు. అక్కడ స్వర్గం కాదు, అది నరకం. ఎందుకంటే ఆ భూమిలో తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పేదలకి, ఈవెన్ అగ్రవర్ణాల పేదలకు కూడా అణువంత స్థానం లేదు అక్కడ. అది ఒక పెద్ద భారీ భూతల స్వర్గంగా చూపిస్తూ అక్కడ గ్లోబల్ సమ్మిట్ అనే ఒక పేరు మీద ప్రపంచ ఆర్థిక కుబేరులని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకి తెలంగాణ భూమినే అమ్మేయడం. తెలంగాణ భూమిని తెలంగాణ సహజ వనరులని తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది 3 కోట్ల మంది ప్రజలు తమ భూమిని, తెలంగాణని అమ్మగా భావిస్తున్న భూమిని ప్రపంచ పెట్టుబడిదారులకి అమ్మేస్తున్నాడు. అది ఎకరమా అమ్మేది? 2 ఎకరాల 30 లక్షల ఎకరాలు. అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. లక్షల ఎకరాల భూమిని అమ్మేస్తున్నాడు, గవర్నమెంట్ పేరుతోటి అమ్మేయడం. ఆ భూమిని పెట్టుబడిదారులకు అమ్మారు కదా. నేను చెప్తున్నాను అది ఏ రూపంలో అమ్మాడో నేను తర్వాత డిఫైన్ చేస్తాను. ఓకే, కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్లలో ఆ తర్వాత ఎన్నెన్నో ప్రపంచం వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతోటి ఏదేదో చేపించాడు. అసలు ఆ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి? ఆ ఇండస్ట్రీస్కి లోన్స్ ఎంత ఇచ్చారు? దాని నుంచి బిజినెస్ ఎంత జరిగింది? దానిలో ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చింది? గవర్నమెంట్ కరెంట్ ఎంత ఇచ్చింది? నీళ్ళు ఎంత ఇచ్చింది? భూమి ఎంత ఇచ్చింది? ఇండస్ట్రియల్ లోన్స్ ఎంత ఇచ్చింది? అది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇది నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉందా? అసలు ఇప్పుడు ఆ భూమి ఎక్కడుంది? అది మొత్తం రికవరీ చేసి చూపిస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేపు తన ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుతాం. భారతదేశంలో ఉన్న అగ్రకుల పెట్టుబడిదారులు అంబానీ నుంచి అదానీ నుంచి ఇక్కడ ఉన్న మెగా ఇండస్ట్రీస్ వరకు వీళ్ళందరినీ, భారతదేశంలో ఉన్న అగ్రకుల పెట్టుబడిదారులని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తల్ని, వాళ్ళందరినీ ఆ గ్లోబల్ సమ్మిట్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఒక భూతల స్వర్గాన్ని మీకోసమే సృష్టిస్తున్నా. ఇక మీరు తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది రక్తం తాగండి మీరు. అంతేనా? 100%. ఇప్పుడు ఇన్ని కంపెనీలు వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని కంపెనీలు వచ్చి ఉత్పత్తి ప్రారంభిస్తే ఇంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, ఇది కదా లెక్క. అన్నప్పుడు మీరు కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని వందల బయట ప్రపంచ దేశాలు వాళ్ళు వచ్చి ఎన్నో ఎంఓఏలు కుదిరించుకొని ఈ కంపెనీ వస్తుంది ఆ కంపెనీ వస్తుందని అన్నప్పుడు అందులో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీరు నాకు చెప్పాలి. అందులో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, ఆ ఉద్యోగాలు వచ్చినాయో అన్నది ఎంత శూన్యమో ఇది జరగబోయేది కూడా అదే. ఇక్కడ ఏమీ లేదు సార్. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రపంచ కుబేరుల దగ్గర ఈయన మంచి స్థానం సంపాదించాలి. మంచి స్థానం సంపాదించడానికి నీకు రాజ్యాన్ని ఒప్పజెపితే ఈ వచ్చినటువంటి రాజ్యాన్ని, తెలంగాణలో వచ్చినటువంటి రాజ్యాన్ని నువ్వు ఇచ్చే బహుమానం ఏంటి మాకు? నీకు తెలంగాణలో ఉన్న
కడుపేదలైన 3 కోట్ల మంది ప్రజలు నీకు రాజ్యాన్ని ఉపజెప్తే ఈ పేదలకు నువ్వు ఒక స్కూలు, ఒక హాస్పిటలు, బతకడానికి ఉపాధి ఇవ్వమని నీ గవర్నమెంట్ ఉపజెప్పింది. అవును. ఆ వచ్చిన గవర్నమెంట్ని తెలంగాణలో భూమి మొత్తాన్ని ప్రపంచ కుబేరులకు నువ్వు ఒప్పజెప్పడానికి మనసు ఎట్లా ఒప్పింది నీకు? నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు అసలు తెలంగాణలో 30,000 స్కూల్స్ని బాగు చేయడానికి దగ్గర ప్రణాళిక ఉందా? ఇప్పుడు $3 ట్రిలియన్ ఎకానమీ ఈ అభివృద్ధి ద్వారానే వస్తుందని అంటున్నాడు. 2047 టార్గెట్ పెట్టుకున్నామని అంటున్నాడు. నేనేమంటానంటే 3 లక్షల కోట్ల 30 లక్షల కోట్ల రూపాయలు, అది 30 లక్షల కోట్ల రూపాయలు ఏదో ఉందా దాంట్లో 10 టైమ్స్ ఇప్పుడున్న దానికి ఒక 10-20 రెట్లు. అదే నేనేమంటానంటే సార్, మీరు 30 లక్షల కోట్ల రూపాయలు ఈ భాగవతం అంతా మాకు తెలుసు, ఇవన్నీ ఆచరణ సాధ్యం కానీ మానసిక ప్రపంచాన్ని సృష్టించే మాయా, ఇది మాయా జూదం ఇది. మాకు ఇవన్నీ ఏమొద్దు. నువ్వు ఏర్పాటు చేసే 4th సిటీలో తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ 3 కోట్ల మందికి ఉపాధి చూపిస్తావా? మా అందరికీ అదే సిటీలో స్కూల్స్ కట్టిస్తావా? మా అందరికీ అదే 4th సిటీలో హాస్పిటల్స్ కట్టిస్తావా? ఈ 3 చేసి ఆ పని ఇప్పుడు లక్షల ఎకరాల భూమిని సేకరించిండి, అక్కడ 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు. నువ్వు ఇంకా సేకరించు, మాకేం అభ్యంతరం లేదు. ఆ సేకరించిన భూమిలో తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది ప్రజలకి స్కూల్స్, హాస్పిటల్స్, ఉపాధి, ఆ 3 అందులో కల్పించు. ఓకే. ఈ కల్పించే 3 అంశాల్లో 0 ఉన్నాడా? ఏమన్నా ప్లస్లో ఉన్నాడా? 0నే కదా. ఈ 3 సృష్టించకుండా అక్కడ ఒక భూతల స్వర్గం, పెట్టుబడిదారులకి భూతల స్వర్గం. ఇప్పుడు తెలంగాణలో 3.5 కోట్ల మందికి నరకం, భూతల నరకం. అన్నపూర్ణ స్టూడియో ఇక్కడి నుంచి అక్కడ పెడతాం అంటున్నారు. రిలయన్స్ అంబానీ ఏదో వంతారా జూ తెచ్చి పెడతామని అంటున్నారు. అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ల ఫిలిం సిటీలకి అవకాశం ఇస్తాం అంటున్నారు. ఇంకేవో కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఇంకేదో అమెరికన్ రెడ్ జోన్ గల ఒక ఫార్మా కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నట్టు. జూ పార్క్ పెట్టనవసరం లేదు సార్. అది జూ పార్క్ అంటే ఏంటంటే పులుల్ని, సింహాల్ని తెలంగాణ 3.5 కోట్ల మంది మేకల మీద వదలడం. అంటే ఇది ఆల్రెడీ జూ పార్కే. ఓకే. అంటే ఇప్పుడు ఆ మేకల్ని పీక తినడానికి, ఇక్కడ మేకల్ని పీక తినడానికి వాళ్ళు పులుల్ని, సింహాలని వస్తున్నాయి. ఇది జూ పార్క్ అంటాను కదా నేను. ఆల్రెడీ జూ పార్క్ ఇది. మనల్ని పీక తినడానికి వస్తున్న బడా కార్పొరేట్ కంపెనీలకి ఒక పెద్ద ఇస్తున్నటువంటి బహుమానం. దీంతో ఏంటి అతను సాధించేది అంటే, ఎప్పుడైనా కూడా ఒక గవర్నమెంట్, ఒక దేశంలో ఒక గవర్నమెంట్ ఎప్పుడైనా పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి కుబేర్లకి, వరల్డ్ క్లాస్ కుబేర్లకి తన రాజ్యంలో మొత్తం సర్వాన్ని ఉపజెప్పి ఈ గవర్నమెంట్ వాళ్లతో కుదుర్చుకునే దాంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి వీళ్ళకి. ఈ డబ్బుని పోదు చేసుకొని ఒక బలమైన వర్గంగా తయారై రాబోయే 10 ఎన్నికల్ని డీల్ చేయడానికి డబ్బు ఇది. రాబోయే ఎన్నికల్ని ఫేస్ చేయడానికి కావలసిన లక్షల కోట్ల రూపాయలు ఒక తెలియకుండా వెనకొచ్చే కిడ్ ప్రోకో లాంటి ప్రోగ్రామ్. సో తెలివితోనే జరుగుతున్నది ఇదంతా. వెరీ 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 ఇంటెన్సిటీతో రేవంత్ రెడ్డికి ఉన్న ఇంటెన్సిటీ ఏమీ లేదు. అతనిది ప్రోగ్రాం మాత్రమే, మానవ దేహం కూడా కాదు అతనిది. రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రాం. రేవంత్ రెడ్డి అనేవాడే ఒక కార్యక్రమం. ఏంటి ఆ కార్యక్రమం? తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజకీయ సామాజిక జీవితం లేకుండా వాళ్ళని అమ్ముడు పోయే కాంక్రీట్ ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతంగా 3.5 కోట్ల మంది ప్రజల్ని 100, 1000, 2000, 3000కి అమ్ముడు పోయే సమాజంగా తయారు చేసి వాళ్ళ చేతిలో చదువు, ఉద్యోగాలు, హాస్పిటల్స్, ఉపాధి ఏమీ లేకుండా చేసి 3.5 కోట్ల మంది ప్రజల్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ వాళ్ళ శవాల మీద పునాదులు నిర్మించుకొని తన రెడ్డి, కమ్మ, వెలమ సామ్రాజ్యాన్ని. రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ రెడ్డి రిప్రజెంటేటివ్, రేవంత్ రెడ్డి 90% రెడ్డి సామ్రాజ్యానికి ప్రతినిధి. ఆ తర్వాత ఆయన 5 కమ్మ, 5 వెలమ, 100% ఆయన రెడ్డి, కమ్మ, వెలమ రిప్రజెంటేటివ్. అలా బలమంగా ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసి అది భూతల స్వర్గంగా మనకు చూపిస్తూ కొన్ని ఎంఓఏలు ఇక్కడ ఈ దేశంలో ఉన్న, ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళతో కుదిరించుకున్నారు సార్. అది గ్లోబల్ సమ్మిట్, దానికేం సంబంధం? అది అయిపోయినాక తెల్లారైనా కుదిరించుకోవచ్చు కదా, దానికేం సంబంధం? ఇది ఒక ఊహాలోకం, ఒక మానసిక ఊహాలోకంలోకి తీసుకుపోతున్న మాంత్రికుడు రేవంత్ రెడ్డి. సో ప్రజలు ఆ స్థాయిలో ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా? ఇంకా దీనికి బలమైన ఐడియాలజీ బేస్ ఉద్యమం, పోరాటం జరగాల్సిన అవసరం ఉంది 100%. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మీకు ఎక్కడైనా చూడండి, చంద్రబాబు నాయుడు నేషనల్ వైడ్గా ఆల్ ముఖ్యమంత్రులకి
దోపిడీ చేసే ముఖ్యమంత్రులకు ఆదర్శమైండు. ఎక్కడ చివరికి జ్యోతి బాసే చంద్రబాబు నాయుడు వస్తే బాగు దేశ ప్రధానిగా అన్న స్టేట్మెంట్. రాజశేఖర్ రెడ్డి భారతదేశంలోనే ఫ్యూడల్స్కి రైతులకి ఒక పెద్ద ఆదర్శంగా మారిండు. కేసీఆర్ అసలు ప్రధానే కావాలని దేశానికి మారిండు. మోడీ ప్రపంచం మొత్తానికే ఆయన ఒక అధ్యక్షుడే అయితే బాగుండని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. ఎందుకు? వరల్డ్ మొత్తం హిందూ బ్రాహ్మణ సాంస్క్రిటైజేషన్ చేయడానికి. వాళ్ళందరి యొక్క కలబోతే రేవంత్ రెడ్డి ఇంత షార్ట్ టైంలో. అందుకనే మా అణగారిన వర్గాలు ఇలాంటి షార్ప్ బ్రెయిన్ ఎప్పుడు వస్తుందా మా వాళ్ళకి, ఈ షార్ప్ బ్రెయిన్ని అర్థం చేసుకునే కౌంటర్ లీడర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను. అందుకని రేవంత్ రెడ్డి ఒక మానసిక ప్రపంచాన్ని తయారు చేస్తున్నాడు ఒక మాంత్రిక మైండ్తో. ఇది చిన్న విషయం కాదు. అక్కడ ఏదో జరగబోయే ప్రమాదం ఏంటి అని మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఇది కంటిన్యూ అవుతే? ఏమవుతుందంటే రేపు 4th సిటీని ఏదైతే ఒక ప్రయోగశాలగా మారుస్తున్నాడో 1,00,000 ఎకరం 30,000 ఎకరం హోల్ తెలంగాణ భూమండలాన్నే అదే పని చేయబోతున్నాడు. రేపు చేయబోయే పని అదే. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కొన్ని గ్రామాలు ఇవన్నీ ఆల్రెడీ విలీనం చేసిండు, ఇదంతా పెద్ద పరిధిని విస్తరించిండు. ఏదంటే ఇప్పుడు రాజ్యం ఎప్పుడైనా కూడా ఆక్రమణ మనస్తత్వం ఉంటుంది, ఎంక్రోచ్మెంట్ తనలోకి రావాలని. హైదరాబాద్ ఒక మహాపట్టణంగా కమిషనర్స్ దానికి ఇదంతా అంటే ఇదంతా సౌందర్య సిటీగా మార్చి దీన్ని ప్రపంచ దృష్టికి ఆకర్షించి పెట్టుబడిదారుల చేతుల్లో ఈ అమాయకుల చేతిలో ఉన్న భూమి మొత్తాన్ని ఉపజెప్పి రేపు ఎవరి చేతిలో భూమి ఉండదు, అణగారిన వర్గాల చేతిలో. వాళ్ళ హాస్పిటళ్ళు, వాళ్ళ తిండి, వాళ్ళ బట్ట కోసం ఉన్న ఎకరం అరెకరం అమ్మేసుకుంటారు. అమ్మేసుకున్నాక ఇది మొత్తం రెడ్డీస్ కమ్మాస్ విలమాస్ చేతిలో పోద్ది భూమి. భారతదేశంలో ఉన్న అగ్రవర్ణాల పెట్టుబడిదారులందరితో కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఇతను. కాబట్టి ఇతను అత్యంత ఆధునిక శక్తివంతుడిగా మారుతున్నాడు అంటున్న క్రమం మొదలైంది అంటుంది ఇతను. ఈ క్రమం అందుకోలేనంత మొదలైంది. ఎందుకంటే ఇతను అటు ప్రధానమంత్రితో ఇటు రాహుల్ గాంధీతో ఎన్డీఏలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతనికి భయపడుతున్నాడు మోడీ. ఎందుకు? ఇతను ఇండియాకి పోయి ఏమైనా కనెక్ట్ అవుతాడేమో అని. రేవంత్ రెడ్డి ఇండియాలో ఉన్నాడు, రాహుల్ గాంధీ భయపడుతున్నాడు, ఇతను ఎన్డీఏకి కనెక్ట్ అవుతాడేమో. అందుకని రేవంత్ రెడ్డి చాలా షార్ప్గా ఒక మానవీయ రాజకీయాలను అర్థం చేసుకుంటూ ఎదిగి ప్రజలకి ఏదైనా చేయాలని. కొద్దిమంది ఇప్పుడు కొంత పెట్టుబడిదారి దోపిడీ మనస్తత్వం ఉన్న కొంత పేదలకు చేయాలని ఏదో ఉంటుంది, పార్ట్ ఉన్న సిస్టంలోనే ఏదో హ్యూమన్ ఫేస్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డిది అట్లా కాదు. హోల్ తెలంగాణ మొత్తాన్ని శాశ్వతంగా రెడ్లు పరిపాలించాలని ఒక కాంక్రీట్ బ్రెయిన్తో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, అతని చుట్టూ ఉన్నటువంటి రెడ్డి సామ్రాజ్యం గురువులు అంతా బోధ చేస్తున్నారు. వెలమాసుని కమ్మాసుని కూడా వాళ్ళలో కలుపుకోవాలని. ఇక్కడ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలు అమాయకులు సార్. ఇప్పుడు అందులో భాగమైన పోయిన గవర్నమెంట్ హయాంలో మేము వాళ్ళ దోపిడీని ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని మాట్లాడిన మాటలకి అర్థం లేకుండా పోయింది. ఒకటి ఏంటంటే మొన్న మీరు ప్రెస్ మీట్లో వింటే ఇక ఆయనకి ప్రజలు శిక్ష వేసిర్రు, ఇక దేవుడే శిక్ష చేయాలంటుండు. దేవుడే మధ్యలో ఈయన చేయాల్సిన శిక్ష నుంచి బయట పడిపోయిండు. అదే చెప్తున్నాడు ఓపెన్ గానే, ప్రజలు ఆల్రెడీ శిక్ష చేసి ఇంట్లో కూర్చోబెట్టిర్రు, ఇంకేమన్నా దేవుడు శిక్ష చేయాలి, ఇక ఇంకెవరు వేయలేరు ఇక అనే కాడికి వచ్చి. అంటే అర్థమైందంటే కేసీఆర్కి చెప్తున్నాడు అనమాట, నేను రిలీజ్ చేశాను పాప పుణ్యాలకు పెట్టిండు అనమాట. అది అంతే. పాప పుణ్యం ఎప్పుడది? మనిషి మరణించినాక. కానీ భూమి మీద శిక్ష నీకు వేయలేదని చెప్పేసిండు. అయిపోయింది. అది భూమి మీద శిక్ష వేయలేదన్నాడు. చనిపోయిన తర్వాత పాపపుణ్యాల లోకం చూపించింది అక్కడ. ఎప్పుడైనా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే, ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఇతను యొక్క బ్రెయిన్ అంతా అలాంటిది. అందుకని అంత గొప్ప వ్యక్తి అనమాట. కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణలో వైద్యాన్ని విద్యని విధ్వంసం చేశాడు. మాకెప్పుడు ఉపాధి ఇవ్వడు, ఈయన కంటిన్యూ చేస్తున్నాడు అంతే. వాళ్ళందరి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం. అందుకని రిలీజియన్ పొలిటీషియన్ మోడీ, కల్చరల్ పొలిటీషియన్ కేసీఆర్, కల్చరల్ అండ్ జాగ్రఫికల్ పొలిటీషియన్ కేసీఆర్, ఆర్థిక దోపిడీకి అనంత విరాట్ స్వరూపం చంద్రబాబు నాయుడు, భూదోపిడీకి రాజశేఖర్ రెడ్డి, ఇక రామ్ గోపాల్ వర్మ షార్ప్ బ్రెయిన్ ఉందిగా, ఇదంతా కలిపితే ఒక రేవంత్ రెడ్డి. కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ పాఠం మా బ్రెయిన్కి ఎక్కితే మేమెవరో తెలుసా? సామ్రాట్ అశోక చక్రవర్తులుగా మారుతాం. కానీ మా సైన్యాన్ని తయారు చేసుకుంటే రేవంత్ రెడ్డిని ఓడిస్తాం.
మేము అమాయక ప్రజలుగా తెలంగాణలో అమాయక ప్రజలు, ఎమోషనల్ ప్రజలు. ఈ ఎమోషనల్ ప్రజలు ఎటు ఉద్యమిస్తారో తెలియదు, ఎటు పోతారో తెలియదు. కాబట్టి వీళ్ళని ఆర్గనైజ్ చేసే పనిలో ఉన్నాం సార్ మేము. చూద్దాం మరి ఏం జరుగుద్దో, భవిష్యత్ ఎట్లా ఉంటుంది అన్నది. ఏమైనా నమ్మకం కలుగుతున్నదా? మీరే అంటున్నారు అందరూ అంత ఎత్తులోకి వెళ్ళిపోతున్నాడు అని సిస్టమ్ని. మరి అందుకోగలిగే పరిస్థితి కనబడుతున్నదా? అందుకనే ఇప్పుడు రాజ్యాంగ సిస్టాన్ని యాంటీగా, అంటే రాజ్యాంగాన్ని డైరెక్ట్ పొడిచి చంపుతానని మోడీ అన్నాడు, కేసీఆర్ అన్నాడు. కానీ రాజ్యాంగాన్ని కాపాడుతా అని రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడం మోడీ కన్నా కేసీఆర్ కన్నా అజేయంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకని రేవంత్ రెడ్డిని దొరికించుకోగలగాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఇంకొకటి చూడండి, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టబోతున్నారు, ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది, యువతలో ఉన్న బ్యాచ్ కొంత బలపడ్డది అనే చర్చ కూడా వాళ్ళ ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చర్చ వినబడతలేదు. మీరు చూడండి, మీకు రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుందండి సార్, ఇప్పుడు గద్దరు విగ్రహాన్ని ఎక్కడో ప్రారంభించడం, మా ఉద్యమకారులంతా పోయి గొప్ప ప్రజాస్వామ్యవాది రేవంత్ రెడ్డి అనడం, అందశ్రీ పాడమేయడం అంటే అర్థం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పాడగట్టి దాన్ని మంటల్లో వేయడం అని అర్థం. ఫ్యూడల్కి ఎప్పుడైనా కూడా కస్టమ్స్ ఉంటాయి, ఫ్యూడల్కి కస్టమ్స్ ఆచారాలు ఉంటాయి, అహంకారం ఉంటుంది, మెట్లు దిగడు ఫ్యూడల్, జస్ట్ లైక్ కేసీఆర్. క్యాపిటలిస్ట్కి కస్టమ్స్ ఉండవు, మెట్లు గిట్లు ఉండవు. అవసరమైతే రేవంత్ రెడ్డి భుజం మీద పాయకాన బకెట్ కూడా పెట్టి మోయగలడు, ఎందుకంటే అతను క్యాపిటలిస్ట్ రెడ్డి కల్ట్ లోపట ఉన్నా కూడా క్యాపిటలిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి రెడ్డి. కాబట్టి అతను అందశ్రీ పాడమోయడం అంటే బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమాన్ని పాడ మీద పెట్టి మంటలో పెట్టి కాలబెట్టడం అని అర్థం. అతను సేలబుల్గా మారుస్తున్నాడు బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని. ప్రజలారా అది అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైనా కూడా ఒక దోపిడీదారుడు ఉద్భవించడానికి కారణం ప్రజల అమాయకత్వంతో. ప్రజల్లో ఎప్పుడైతే విప్లవం తయారైందో, ప్రజల విముక్తి సిద్ధాంతం ఎక్కడైతే దాగి ఉంటుందో, ఆ విముక్తి సిద్ధాంతాన్ని ఆర్గనైజ్ అయితే ప్రజలు, అలాంటి దోపిడీ శక్తులు పుట్టవు. కాబట్టి ప్రజలు రైట్ పాత్ ఎంచుకోవాలి. పూలే అంబేద్కర్ ఫిలాసఫీ వైపు తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమం ప్రళయంలాగా, బడబాగ్నిలాగా, ఒక మహాప్రళయంలాగా ప్రజల్లో మొదలైంది భావజాల వ్యాప్తి. దీన్ని సేలబుల్గా మార్చాలి అని అంతే ప్రళయంలాగా రేవంత్ రెడ్డి వస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి, అంతటి శక్తివంతుడిగా వస్తున్నాడు. అది అర్థమైంది దానికి భావజాల వ్యాప్తి. కాబట్టి దీంట్లో అనేక రకాల చెంచాలు ఉన్నారు. ఈ చెంచాలను అడ్డం పెట్టుకొని ఈ భావజాల వ్యాప్తిని అంత చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ ప్రళయాన్ని ఎగిసిపడేటట్టు బయటికి తీసి రాజ్యాన్ని సృష్టించే నాయకత్వం కూడా ఉన్నది. చూస్తారు మీరు, చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విశారద గారు, థ్యాంక్ యూ. సో ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత భయంకరమైన కుట్ర మన వెనకాల జరుగుతున్నది అనేది మనం గమనించాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.